దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకు సరిగ్గా సరిపోతుంది. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. గతంలో 2 సార్లు ఓటమిని చవిచూశారు. గత ఎన్నికల్లో మాత్రం బంపర్ మెజారిటీతో గెలుపొందారు. అయితే అధికారం చేతిలోకి రావడంతో ఆయనలో మరో కోణం బయటకొచ్చిందట. డబ్బుపై ఎక్కడ లేని ఆశ పుట్టిందట. గత 10 ఏళ్లలో పోగొట్టుకున్నదంతా ఈ 5 ఏళ్లలో రాబట్టుకుంటున్నారంట. అందిన కాడికి దోచుకుంటున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. దీంతో గెలిచిన ఒక్క ఏడాదిలోనే ఆయనపై అవినీతి ఆరోపణలు పీక్ స్టేజ్కు చేరాయంటే పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. చివరకు చిన్నబాబు పిలిచి చెప్పినా ఆయన పద్ధతిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఎక్కడా నియోజకవర్గం? అక్రమాలకు అడ్డగా మారుతున్న సంతనూతలపాడు నియోజకవర్గంలో భారీ దోపిడీ చేస్తున్న ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తీరుతో తలపట్టుకుంటున్న చిన్నబాబు. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అధికార పార్టీకి చెందిన బిఎన్ విజయ్ కుమార్ ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ ఓటమి చవిచూస్తున్న టీడీపీ గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో సత్తా చాటింది. కాగా 2009లో ఎస్ఎన్ పాడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయ్ కుమార్ విజయం సాధించారు. తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో పచ్చపార్టీ కండువ కప్పుకున్నారు. అప్పటి నుంచి వరుసగా 2 సార్లు పరాజయం చవిచూశారు. తిరిగి 2024లో మళ్లీ రికార్డు స్థాయిలో విక్టరీ నమోదు చేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ విజయ్ కుమార్ గెలిచిన తర్వాత నుంచి ఆయనలో అనేక మార్పులు కనపడుతున్నాయట. ఎన్నికల సమయంలో అంతా మనమే అని కలిగి తిరిగిన మనిషి ఇప్పుడు మాత్రం మొత్తం నాదే, అంతా నాకే అన్నట్టు వ్యవహరిస్తున్నారట. అధికారం చేతికొచ్చిన కొద్ది రోజుల్లోనే విజయ్ కుమార్ ఈ రేంజ్లో మారిపోవడం చూసిన స్థానిక టీడీపీ నేతలు కంగుతింటున్నారు. సంతనూతలపాడు పేరుకు రిజర్వ్డ్ నియోజకవర్గమైనా ఇక్కడ అధికారంలో ఉన్నవారికి కాసుల పంటే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. వాటిని వెలికితీసేందుకు వందల సంఖ్యలో క్వారీలున్నాయి. ఈ క్వారీల నుంచి అవునన్నా కాదన్నా నెలకు 1 కోటి వరకు మామూళ్లు అందుతాయనే ప్రచారమూ ఉంది. మరోవైపు జిల్లాలో ఎక్కడ లేనంతగా ఇక్కడ రేషన్ మాఫియా జరుగుతుందనే టాక్ ఉంది. నియోజకవర్గంలో 4 మండలాలుంటే మొత్తం మండలాల మీద నెలకు 30 లక్షలు తగ్గకుండా వస్తాయట. ఇక మట్టి అక్రమ రవాణా కూడా జోరుగానే సాగుతుందన్న వార్తలు ఉన్నాయి. ఇక మల్లవరం డ్యాం సమీపంలోని అన్నంగి గ్రామంలో ఎర్రమట్టి గ్రావెల్ కొండ ఉంది. అయితే కొంతకాలం తర్వాత అక్కడ కొండ ఉంటుందో లేదో అనే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ స్థాయిలో కొండను గొల్ల చేస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీలతో కొండను మింగేస్తున్నారట. ఇక ఈ నియోజకవర్గంలో వైన్ షాప్స్ అన్ని మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి కన్సర్న్లోనే జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. నాగులపలపాడుకు గతంలో ఎంపీపీగా పనిచేసిన వీరయ్య చౌదరికి బార్లు, వైన్ షాపులు, బెల్ట్ షాపుల మీద మంచి పట్టుంది. దీంతో నియోజకవర్గంలోని మొత్తం 54 వైన్ షాప్స్, 100కు పైగా ఉన్న బెల్ట్ షాపుల్ని వీరయ్య చౌదరి హ్యాండిల్ చేస్తున్నారట. ఈ 54 వైన్ షాపులలో 8 వరకు ఎమ్మెల్యేకు సంబంధించిన సిండికేట్వే అన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే బెల్ట్ షాపులన్నింటికీ ఈ 8 షాపుల నుంచే లిక్కర్ చేరుతోందట. ఒకవేళ ఈ షాపుల నుంచి కాకుండా ఇతర వైన్ షాపుల నుంచి కొనుగోలు చేస్తే పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఆ బెల్ట్ షాపుల మీద కేసులు నమోదు చేయిస్తున్నారన్న వార్తలు ఉన్నాయి. స్థానికంగా ఉన్న నాగులపలపాడు ఎస్ఐతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది సైతం వీరయ్య చౌదరి చెప్పిందే వేదంగా భావిస్తున్నారట. ఇక ప్రతి వైన్ షాపులో క్వార్టర్కు 10 రూపాయలు ఎక్స్ట్రాగా అమ్ముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏంటి ఎక్స్ట్రా మనీ అని అడిగితే అది బిఎన్ ట్యాక్స్ అంటున్నారట. ఇలా లిక్కర్ మీదే నెలకు కోట్లలో ఎమ్మెల్యేకు చేరుతోందట. అయితే ఇంటెలిజెన్స్ ద్వారా సంతనూతలపాడులో ఏం జరుగుతుందో తెలుసుకున్న టీడీపీ పార్టీ పెద్దలు బిఎన్ విజయ్ కుమార్ను పిలిపించారట. నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటూ క్లాస్ పీకారట. నీ వల్ల పార్టీ పరువు పోతుందంటూ సీరియస్ అయ్యారట. ఆయన కూడా ఇంతెంతై ఒడ్డుడింతై అన్నట్టు రోజురోజుకు ఎమ్మెల్యే అక్రమాల దందా పెరుగుతూనే ఉందన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ పెద్దలు చెప్పినట్లు విజయ్ కుమార్లో మార్పు రాకపోవడంతో ఆయనపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా సంతనూతలపాడు ఎమ్మెల్యే తీరు మారుతుందా, లేదా ఎమ్మెల్యేగా వచ్చే జీతం కంటే వసూళ్లలో వస్తున్న డబ్బులే ఎక్కువన్న ఆశలో అలాగే కొనసాగుతారా? దీనిపై పార్టీ సీఎం చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ను ఏ విధంగా కంట్రోల్ చేస్తారో వేచి చూడాల్సిందే.